ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్ వెంకటేష్ దోత్రే. ఆర్ఆర్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు కలెక్టర్. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిరంతరం కొనసాగాలన్న కలెక్టర్ పల్లెల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి మొక్కలు నాటేలా సిబ్బంది చర్యలు చేపట్టాలని సూచించారు. సో అన్ని జీపీస్లో ఒక చిన్న ర్యాలీగా పెట్టుకొని ఇక్కడ గ్రామ సభ పెట్టుకొని దాని మీద ఎజెండా పెట్టి డిస్కషన్ పెట్టి ఒక్కొక్క ఏం ఇష్యూస్ ఉన్నాయి దానికి ఎలా మనం సర్చుకోవాలి అని పరిష్కారం చేయాలి అని అది అందరూ డిస్కషన్ మీద నడుస్తుంది. సో ఈ ర్యాలీస్లో అందరూ భాగస్వామ్యం అవుతున్నారు. ఇక్కడ కూడా చూస్తున్నారు మీరు ఈరోజు మున్సిపాలిటీ ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఇక్కడ అన్ని ప్రజలతో మాట్లాడి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అన్ని వార్డ్ ఆఫీసర్స్ వారిగా నోట్ డౌన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా మనం ఏమేమి ఇమీడియట్గా చేయగలమో ఈ 5 డేస్లోనే కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. దీంట్లో మనం కాలువలో క్లీనింగ్ ఉండొచ్చు, డ్రైన్ క్లీనింగ్, తర్వాత నీటి సరఫరా ఎక్కడెక్కడ తక్కువ వస్తుంది, దేనికోసం అని లీకేజెస్ ఎక్కడ ఉన్నాయి అది చూడడం, తర్వాత పాట్ హోల్స్ ఏమైనా ఉన్నాయి, మేజర్ పాట్ హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి దానికి సరిగ్గా చేసుకోవడం. సో తర్వాత మలేరియా డెంగీ కేసెస్ ఏమైనా వచ్చినాయంటే అక్కడ ఒక్కొక్క ఇంటికి పోయి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి వాళ్ళకి ప్రోత్సహించడం. సో ఇవన్నీ మనం తీసుకోవడం జరుగుతుంది. సో మన జీపీస్లో కూడా ఇప్పుడే మనం అందరూ అక్కడ కూడా జీపీ